ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 2-3 జనరేషన్స్ యాక్టింగ్ చూసారు, రకరకాల యాక్టర్స్ని చూసారు. సో ఇప్పుడు ఈ జనరేషన్లో వర్క్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ కిరణ్ గారితో వర్క్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? See, technology changes. టెక్నాలజీతో పాటు ద పీపుల్ చేంజ్ అంటే ద ఆడియన్స్. ఎవ్రీ 10 yearsకి ఒక జనరేషన్ గ్యాప్ అంటారు. అదే కిరణ్ ఈస్ దిస్ జనరేషన్. He knows the pulse. He's a very good writer also. And basically, he's a very disciplined actor. What I liked about it is, మనం before you go to the set, ఎంతన్నా వర్క్ చేసుకోవచ్చు, ఆర్గ్యూ చేసుకోవచ్చు, డిస్కస్ చేసుకోవచ్చు. సెట్కి వెళ్ళిన తర్వాత డైరెక్టర్ ఇస్ ద క్యాప్టెన్. కిరణ్ ఐ హావ్ సీన్ వర్కింగ్ విత్ హిమ్ ఇట్స్ అ ప్లెజర్ రియల్లీ. ఎక్కడ ఒక్క చోట్ల కూడా స్పీడ్ బ్రేకర్ కానీ ఒక చిన్న ఒక రాదు హ్యాపీగా. అంటే అసలు ఇది ఆ మాటే చాలా ఇప్పుడు ఈ క్యారెక్టర్ వేరే, ఒరిజినల్ కిరణ్ వేరే. అసలు వెన్ ఈ ట్రాన్స్ఫార్మ్ యూ హావ్ టు సీ ది ఎలక్ట్రిఫికేషన్. బట్ ఇన్ రియల్ లైఫ్ ఈజ్ వెరీ ప్లెజెంట్, వెరీ హ్యాపీ టు వర్క్ విత్. నో హెడ్ వెయిట్స్, నో ఈగోస్. నిజంగా నేను వన్ ఆఫ్ మై ఫేవరెట్ యాక్టర్స్ అయిపోయాడు వర్క్ విత్. అండ్ ఆఫ్టర్ దిస్ ఫిలిం అది వేరే బ్రాండ్ పడుతుంది కిరణ్కి. సో ఇట్స్ రియలీ ప్లెజర్ వర్కింగ్ విత్ కిరణ్. రియలీ ఎంజాయ్. సార్ నాని గారు, ఇప్పుడు యూజువల్గా ఫస్ట్ మూవీ చేసేటప్పుడు ఇది మీ డెబ్యూ ఫిలిం కాబట్టి చాలా హీరోని చాలా ఎలివేట్ చేసి ఒక అంటే డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ప్లాన్ చేసుకోవచ్చు. బట్ మీరు ఇలాంటి క్యారెక్టరైజేషన్ అంటే బాయ్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ చేయడానికి గల రీజన్ ఏంటి? ముందు కొన్ని అవి ఎక్కువే కాబట్టి అవి క్యాన్సిల్ చేయడానికి చేస్తున్నారా? మీరు మలయాళం క్యారెక్టర్ చేశారు కదా ఈ మూవీలో. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఆల్రెడీ హర్యానా నుంచి వచ్చారు, తెలుగు సినిమా చేస్తున్నారు, కానీ తెలుగులో కూడా మలయాళం క్యారెక్టర్ చేస్తున్నారు. సో మీకు ఎలా అనిపించింది? It was fun because see, I'm anyways coming from somewhere else, so I'm getting so into. आपको both same ही लगता Telugu and Malayalam? No, it's not same. It's not same. There's a lot of difference that I can say because I have done one film in Malayalam also. Oh, nice. Oh, yes. Okay. So there is a lot of difference, and she's plus Christian. So she's not a proper she's a Malayali Christian. Yes. So, but it was actually it was fun to play that. So in the movie she speaks a little bit of Malayalam also here and there? Yeah, a little bit of Malayalam, but she knows Telugu very well. Okay. I mean, she's comfortable with both the languages, but there are bits and pieces where we have used Malayalam also. శివ గారు, మీరు ఇందా నుంచి విపరీతంగా నవ్వుతున్నారు, ఆఫ్ స్టేజ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంటర్వ్యూ చేసి. ఏమన్నా జోక్ గుర్తొచ్చిందా వీళ్ళు మాట్లాడేటప్పుడు? ఏదైనా మరి ఏం గుర్తొచ్చింది? ఫుడ్ గురించి. ఓ, ఫుడ్ గురించా? ఓకే, మీరు షేర్ చేస్తారా ఏమన్నా? బిర్యానీ. అది గుర్తొచ్చి నవీన్. ఓకే, ఎలా అనిపిస్తుందండి ఈ మూవీ చేయడం? సార్ అంతేనా సార్? మీకే ఇంతే నచ్చిందా? కొంచెం ఎలివేషన్స్ కావాలి సార్ మాకు. ఈ సినిమా ఎందుకు నచ్చింది మీకు? టైటిల్. అది ఎప్పుడైనా ఏ సినిమాకైనా టైటిలే క్యాచింగ్. టైటిల్ ఫస్ట్ అసలు కనెక్ట్ అయింది. నేను జిమ్ లో వెళ్తున్నా కూడా మా ట్రైనర్ సార్ నేను ఏ సినిమా చేసి కిరణపురం అండి అని అంటే అంత కనెక్ట్ అయిపోయింది యూత్ కి. కరెక్ట్ చెప్పారు. నైస్, వెల్ సెట్. శివ గారు, ఏమన్నా ఫన్నీ మూమెంట్స్ ఉన్నాయా ఈ మూవీలో? చాలా ఉన్నాయండి. మరి ఒకటి వదలొచ్చు కదా మా కోసం, మా ప్రేక్షకులు అందరు చూస్తారు. అవన్నీ తలుచుకుని అక్కడ నవ్వుతున్నాడు. అవునండి, దాని నుంచి నవ్వుతున్నారు. చెప్పండి, ఒక్క ఫన్నీ మూమెంట్ ఏదైనా చెప్పండి హీరో తోటి మీకు అయింది. మేమిద్దరం చేసి ఫన్నీ అంటే ఎవరిద్దరు చేసిన ఫన్నీ మూమెంట్ అండి? కిరణ్ గారు. చెప్పండి ఒకటి చెప్పండి. మాదేం ఫన్నీ మూమెంట్ లేదు. మరి ఎందుకు సార్ నవ్వుతారు? మీరు లోపల ఏదో చాలా దాచుకున్నారు సార్. మీ నవ్వు చూస్తే మాకు నమ్మబుద్ధి అవట్లేదు. అంటే మీరు ఏం చేయాలంటే ఆయన వెళ్ళిన తర్వాత కెమెరా అటు సైలెంట్ గా పెట్టాలి, అప్పుడు మీకు చాలా రికార్డ్ అవుతాయి. కేరాంప్ మూవీ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? చాలా బాగుంది. ఎక్స్పెక్ట్ చేసి. ఓకే, ఇందాక క్వశ్చన్కి అయినా ఆన్సర్ ఈ లోపల ఏమైనా ప్రిపేర్ అయ్యారా? బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండిందా సినిమా, లేకపోతే ఆయన రిచెస్ట్ అని పెట్టారు కదా దానికోసం ఏమైనా బాగా మీ చేత ఖర్చు పెట్టించారా? లేదండి, బడ్జెట్ ఫ్రెండ్లీ.
ఈ మూవీలో కిరణ్ అబ్బవరం గారు చాలా డిఫరెంట్గా కనిపించారు అండ్ కొన్ని సీన్స్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించాయి. సో బేసిక్గా ఇది కేరళ అండ్ మన తెలుగు ల్యాండ్ థీమ్ రెండు డిఫరెంట్ ప్లేసెస్ నుంచి జరుగుతున్న మూవీ కాబట్టి మీరు కలర్ ప్యాలెట్స్ ఏమైనా చేంజ్ చేశారా ఇక్కడికి అక్కడికి? కేరళని డిఫరెంట్గా చూపించడానికి మీరు ఎలాంటి? అంటే మోర్ దెన్ కలర్ ప్యాలెట్స్ కంప్లీట్లీ కిరణ్ గారి లుక్ పైన ఎక్కువ వర్క్ చేశాను అండ్ సీన్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి కంపోజిషన్ వైజ్. ఫుల్ ఎనర్జీ ఉంటుంది, అంటే ఓ ప్రాపర్ ఒక దగ్గర సెటిల్డ్ కంపోజిషన్స్ ఇలాంటివి లేకుండా కంప్లీట్లీ ఎనర్జెటిక్ వెళ్తుంటుంది. దాని రిలేటెడే వర్క్ చేసాము. అంటే డెఫినెట్లీ విజువల్ కొత్తగా ఉంటుంది, చాలా కొత్తగా ఉంటుంది. కలర్స్ అవన్నీ చాలా డిఫరెంట్గా ఉంటాయి. సపరేట్ కలర్ ప్యాలెట్ ఏం లేదు, లొకేషన్కు అంబియన్స్ ఉంటుంది కదా, దాని త్రూ షూట్ చేస్తూ వెళ్ళాము. మాకు కొన్ని సీన్స్ మేము గ్లిమ్స్లో చూసిన దాని ప్రకారం, టీజర్లో చూసిన దాని ప్రకారం కొన్ని మన ఏం మాయ చేసావే మూవీ షూట్ చేసిన ప్లేసెస్ కూడా వెళ్ళినట్టున్నారు కదా. ఓకే, అది అలపి అండ్ కొన్ని కొచ్చి ఒక 3-4 ప్లేసెస్లో షూట్ చేసాము. షూట్ అంతా ఆల్మోస్ట్ 20 days షూట్ చేసాము అక్కడ. యుక్తి గారు, ఈ మూవీ సెట్లో మోస్ట్ రిజర్వ్డ్ పర్సన్ ఎవరండి? మోస్ట్ రిజర్వ్డ్, హూస్ ద మోస్ట్ రిజర్వ్డ్ పర్సన్? Satish. ఎవరు? ఆయన. No. She asked the question, who is most reserved? I don't know. In front of me, I thought like maybe I don't know. మీరు రిజర్వ్డా అండి? అట్లీస్ట్ ఆయన Maybe in front of them, I felt it that because he was only working on set. Like we were still, you know. No, it's not like he was only working. Rest of them. చేసిన అన్ని ఫిలిమ్స్లో ఫస్ట్ హీరోయిన్ సార్ పగుడుతుంది. జనరల్గా ఏంటంటే ఒక యాక్టర్కి ఒక షార్ట్ మధ్య గ్యాప్ వస్తుంది. డైరెక్టర్ కూడా ఆ షార్ట్కి నెక్స్ట్ ఆలోచించి ఒక 2 minutes. ఒక్క గ్యాప్ లేకుండా ఉండేది కెమెరామ్యాన్కి మేజర్గా, ఎందుకంటే నెక్స్ట్ షాట్ వెళ్తూనే ఉండాలి. డైరెక్టర్ విల్ టెల్ ద షాట్ అగైన్ హి హస్ టు కీప్ ఇట్, ఆ గ్యాప్ ఉంటుంది. Yeah, so maybe I have only seen him working, so that's why maybe he, in front of my eyes, he was the most reserved, but I don't know in real life. How's Kiran? He's reserved, like, you know, in the start when he doesn't know you, but when like you know him, then he can talk like for 8 hours straight. Okay. So did you experience that after knowing him? He's talking and For he's 8 being hours. very naughty. For 8 hours? No, but he was talking a lot on set. On set, they used to have a banter, like full-on banter they used to have, and I was sometimes involved, I was sometimes not involved. It was like that. I was on and off, but their banter was like there. Do you understand Telugu now? Yeah, I used to understand a little bit of What they are speaking? but they're speaking. But sometimes when they're laughing so much, I'm also laughing. I understood just What else with do the I do? producers also. I was also laughing along with them. They were just laughing down. Yeah. Like sometimes you don't need a reason to laugh. They're just laughing. Okay. సార్ ఫస్ట్ టైం హీరోయిన్ పొగిడింది అంటున్నారు, ఇంతకు ముందు సినిమాల్లో ఎవరు పొగడలేదా సార్? ఇలాంటి సిచ్యువేషన్ రాలేదు, ఇప్పుడు వచ్చిందే పోయింది. అంటే అలా రిజర్వ్డ్ అని కాదు, నాకు కిరణ్ గారు 6 years జర్నీ, పర్సనల్ ఫ్యామిలీ కైండ్ ఆఫ్. సో మాకు ఆ రిజర్వ్నెస్ ఉండదు. కేఆర్ఎంలో ఒరిజినల్ ఎలా ఉంటారో మేము అలానే ఉంటాం బయట. సో సెట్లో కూడా ఇంకా అదే కంటిన్యూ అవుతుంటుంది కదా. మీరు హీరో గారికి నరేషన్ ఇచ్చినప్పుడు ఫస్టే ఎస్ చెప్పారా, లేకపోతే ఆయన ఏమైనా ఇది ఇక్కడ అక్కడది అలా ఏమైనా చెప్పారా? ఎస్ చెప్పానండి. ఎస్ చెప్పేశారు వెంటనే? అంటే అప్పుడు ఒక 60% స్టేజ్లో ఉండింది, ఇంకా వర్క్ చేయాల్సింది చాలా ఉండింది. బట్ పాయింట్ వైజ్ నాకు బాగా నచ్చింది. మళ్ళీ ఒక 6 months వర్క్ చేసి మళ్ళీ వెళ్ళి నరేషన్ ఇచ్చాక కాన్ఫిడెంట్గా ఓకే అన్న. ఆయన నెరేటివ్ స్కిల్స్ ఎలా అనిపించాయి మీకు? తను బాగా నవ్వు వచ్చిందండి, బాగా చేస్తాడు, నరేషన్ బాగా ఇస్తాడు. అంటే నరేషన్ తర్వాత డైరెక్షన్ అదే ఎలా అనిపించింది? డైరెక్షన్ కూడా బాగా చేస్తాను. నేను అన్నది నరేషన్ ఇచ్చేటప్పుడు చాలా ఇప్పుడు పెద్ద ఉపయోగం. వెరీ వెరీ ఇన్నోసెంట్. అసలు ఈ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ ఏంటి నాని? అలాంటి అమ్మాయిని ఒక అమ్మాయిని నేను చూసాను సార్. అది అసలు పాయింట్ అడగలేదు. ఈ సబ్జెక్ట్ ఇన్స్పిరేషన్ ఒక అమ్మాయిని అంటే చూసారు. స్టోరీ రివీల్ చేయలేము. అయితే హీరోయిన్ క్యారెక్టర్ ఉంటుందో సెంట్రిక్ గా తిరుగుతూ ఉంటుంది, ఇంకా తన లైఫ్ లో ఉండే వాళ్ళందరూ ఇదవుతుంటారు. అలాంటిది హీరో వచ్చిన తర్వాత ఏమవుతుంది అనేది మెయిన్ పాయింట్. అది రివీల్ చేయలేం కాబట్టి అలాంటి ఒక క్యారెక్టర్ ని రియల్ లైఫ్ లో క్లోజ్ గా చూసారు. ఎవరు మాకు కాలేజ్ లో ఒక అమ్మాయి. కాలేజ్ లో ఒక అమ్మాయి. ఆమె వల్ల మీరు బాధితులు అయ్యారా? లేదు, పక్క వాళ్ళు అయ్యారు. బేబీ లాంటి సినిమా కాదు. అంటే డైరెక్టర్ అయ్యారు.
ఎగ్జాక్ట్లీ ఈ జనరేషన్ మూవీ కాబట్టి ఈ జనరేషన్ అర్థం చేసుకునేలాంటి ఒక